నమస్కారం మిత్రులారా. ఈరోజు వార్తాపత్రికల్లో మెయిన్ హెడ్లైన్ చూసుకున్నట్లయితే వెలుగులో మంటల్లో నేపాల్, ఆగని ఆందోళనలు, అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారినటువంటి సోషల్ వార్, ప్రెసిడెంట్, ప్రధాని, మాజీ పీఎంలు, మంత్రుల నివాసాలకు నిప్పు, పార్లమెంటు, సుప్రీంకోర్టు, పార్టీల ఆఫీసులపైన దాడులు, ఆర్థిక మంత్రిని వీధుల్లో పరిగెత్తించి కొట్టినటువంటి ఆందోళనకారులు, మంటల్లో మాజీ ప్రధాని ఇల్లు కాలిన గాయాలతో ఆయన భార్య ఆసుపత్రిలో మృతి, ప్రధాని కేపీ శర్మ ఓలీ, అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ రాజీనామా, విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలనైతే ఆర్మీ హెచ్చరికనైతే ఇచ్చారు మిత్రులారా. ప్రజల తిరుగుబాటు మనం శ్రీలంకలో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, ఈ నేపాల్లో కావచ్చు. ఎందుకు తిరుగుబాటు అంటే అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ ఫామ్ అయినటువంటి ప్రభుత్వం విపరీతమైనటువంటి ఆంక్షలు పెట్టడం వల్ల కావచ్చు, వారు అవినీతి చేసినా కూడా ఎవరు ప్రశ్నించొద్దు అనేటువంటి ఉద్దేశం కావచ్చు, ప్రతిపక్షాలు లేకుండా చేయాలనేటువంటి దురుద్దేశం కావచ్చు, అవన్నీ కారణాలు, అవినీతి ఇవన్నీ కలిపి అయితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందంటే చూడండి. సుప్రీంకోర్టు తగలబెట్టినటువంటి మాజీ ప్రధాని ఇల్లు తగలబెడితే వాళ్ళ భార్య కూడా చనిపోయింది. అంత వ్యతిరేకత వచ్చిందంటే ఖచ్చితంగా వారి ప్రభుత్వ నిర్వహణ లోపమే, ఖచ్చితంగా అవినీతిగా ఎక్కువగా పాల్పడటమే. ఇవన్నీ దేశాలు చూసుకున్న మన బంగ్లాదేశ్ ప్రధాని ఆ దేశం నుంచి పారిపోయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు, నేపాల్ అధ్యక్షుడు కావచ్చు, ప్రధాని కావచ్చు, అందరూ రాజీనామా చేసినట్లయితే ఇచ్చారు మిత్రులారా. ఏది ఏమైనా సరే ప్రజలకు అభివృద్ధికి ప్రజలను విపరీతమైనటువంటి కండిషన్లు, ఆక్షన్లు పెట్టి ఇప్పుడు అక్కడ సోషల్ మీడియాను కూడా ప్రశ్నించేటువంటి, అక్కడ అవినీతి జరుగుతున్నటువంటి ప్రశ్నించేటువంటి సోషల్ మీడియాను కూడా నిషేధం చేసేసరికి అప్పటి నుంచి ఈ తిరుగుబాటు చర్య మొదలైంది. మిత్రులారా, ఎప్పుడైనా సరే పక్షం ఉండాలి, ప్రతిపక్షం కూడా ఉండాలి. ప్రశ్నించేటువంటి తత్వం కూడా ఖచ్చితంగా ఉంటేనే అప్పుడు పాలన అనేది మంచిగా జరుగుతుంది. లేకపోతే ఇట్లా తిరుగుబాటు అయితే చూడండి, దేశ ప్రధానులు కూడా భార్యలు కూడా ఆ మంటలు చనిపోయినటువంటి సందర్భం చూస్తున్నాం మిత్రులారా. ఏది ఏమైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం, అది ఎక్కడైనా సరే పేద, బడుగు, బలహీన వర్గాల, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికే లక్ష్యంగా, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేయాలి. నిరుద్యోగ సమస్యను తీర్చేటువంటి విధంగా, అదేవిధంగా అవినీతి చేసేటువంటి అధికారులైనా ఎవరైనా సరే వారిని ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అది అవినీతి లేనటువంటి పాలన అందించినట్లయితే అప్పుడు మన దేశమైనా ఏదైనా సరే అభివృద్ధి పయనంలో సాగుతుంది మిత్రులారా. ఫ్యూచర్ సిటీ టు బందర్పూర్ 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవే మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఇక ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్, ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం, 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి క్యాండిడేట్పై గెలుపు, 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు, ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి 767 మంది సభ్యులు, 15 ఓట్లు ఇన్వాలిడ్, 98.20% పోలింగ్, ఓటింగ్ దూరంగా బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్. ఇక ఆసియా కప్లో నేడు యూఏఈతో ఇండియా డి. ఇక జైలు జీవితం దుర్భరం, నాకు విషయం ఇవ్వండి, జైలు జీవితం దుర్భరంగా ఉందని అరెస్ట్ అయిన నాటి నుంచి తాను సూర్యుడిని కూడా చూడలేదని కన్నడ నటుడు దర్శన్ తోగుదీప మంగళవారం జడ్జి ముందు వాపోయాడు. ఇంతకన్నా తనకు విషయం ఇస్తే బాగుండేదని తప్పు చేసినప్పుడు ఇవన్నీ గుర్తుకురావా? ఇక ఫార్ములా రేస్ స్కామ్లో 600 కోట్ల క్విడ్ ప్రోకో, సర్కార్కు 78 పేజీలు, 1000కి పైగా డాక్యుమెంట్లతో ఏసీబీ తుది నివేదిక, న్యాయ విచారణకు అనుమతి కోరుతూ సిఎస్ స్పీకర్కు లేఖనైతే చరిత్రలో. క్విడ్ ప్రోకో అంటే మనం ఏదైనా అతనికి లబ్ధి చేకూర్చినట్లయితే, కాంటాక్ట్ కావచ్చు, ఏదైనా ఇచ్చినట్లయితే అతను మనకు వేరొక రూపంలో సాయం చేయడం, మనకు లబ్ధి చేకూర్చడం అంట. ఆ విధంగా క్విడ్ ప్రోకో అంటే ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనకు ఎలక్షన్ల ముందు ఎన్నికలకు కూడా అమల్లో ఉండగానే ఎటువంటి క్యాబినెట్ అనుమతి లేకుండా నగదు బదిలీ జరిగిందనేది ఆరోపణ. దాని గురించి కూడా పూర్తి స్థాయిలో విచారణ అయిన తర్వాత దాని గురించి తెలుస్తుంది అనమాట. ఇక గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లను మళ్ళీ దిద్దండి, వచ్చిన మార్కుల ఆధారంగా రిజల్ట్ ఇవ్వండి, మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ లాభాల్లో టాప్, 6 నెలల్లో 15.50 లక్షల ఆదాయం. ఇక ఉమ్మడి జిల్లాకు క్యాన్సర్ సెంటర్, వచ్చే 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చారు మిత్రులు. రష్యా కూడా పూర్తి స్థాయిలో క్యాన్సర్ సంబంధించినటువంటి వ్యాక్సిన్ కూడా విజయవంతమైనట్లయితే ఇచ్చారు మిత్రులు. అదైతే మంచి అంశం. క్యాన్సర్ ఏంటంటే మనకు ఫస్ట్ స్టేజ్లో మనం గుర్తించలేం, సెకండ్ స్టేజ్లో గుర్తించి, థర్డ్ స్టేజ్లో గుర్తించలేం, ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి అప్పుడు మనకు సిమ్టమ్స్, లక్షణాలు ఎక్కువ కావడంతో అప్పుడు మనం బయాప్సీ టెస్ట్ చేయించినా కూడా అప్పుడు బయటపడితే అప్పుడు ఏముందండి, అప్పుడు కీమోథెరపీ అని లేకపోతే రేడియేషన్ ఇవన్నీ చేస్తే 6 నెలలు, సంవత్సరం కన్నా ఎక్కువ బతకం. క్యాన్సర్ చాలా డేంజర్ అయినటువంటి, క్యాన్సర్లో అనేక వేల రకాలైనటువంటి క్యాన్సర్లు ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కువగా మన జీవనశైలి
ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయటం, మద్యపానం, ధూమపానం లాంటివి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండడం, అప్పుడు మనం జీవన కాలాన్ని ఏమంటారు సగటు జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు. క్యాన్సర్ బారిన కూడా తక్కువగా పడవచ్చు అనమాట. ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కూడా మంచి అలవాట్లు ఇవన్నీ మంచిగా కఠినంగా ఉన్నట్లయితే మనం ప్రొలాంగ్ కావచ్చు అనమాట లైఫ్, మన జీవన కాలాన్ని, సగటు జీవిత కాలాన్ని. మావోయిస్టు దళపతిగా తిరుపతి నంబాల కేశవరావు మరణంతో కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నిక. మావోయిస్ట్ చీఫ్ స్థానానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రెండో వ్యక్తి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా హిడ్మా. ఇక వేరే వార్తాపత్రికలు కూడా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇక సాక్షిలో చూసుకున్నట్లయితే కొత్త ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మళ్ళీ దిద్దాల్సిందే గ్రూప్ 1 మెయిల్స్పై తేల్చి చెప్పినటువంటి హైకోర్టు. సాక్షిపై కక్ష సాధింపు అక్రమ కేసులో సాక్షి ఎడిటర్కు నోటీసులు. ఇక అభివృద్ధికి కొత్త దారులు, ఫ్యూచర్ సిటీ అమరావతి బందర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు అనుమతి ఇవ్వండి అని సాక్షిలో మెయిన్ హెడ్లైన్స్. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే నేపాల్ అగ్నిగుండం, కిట్ ప్రోకో ఫార్ములా ఈ రేసులో కంపెనీలకు బీఆర్ఎస్కు పరస్పర లబ్ధి. ఇక ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 30,000 కోట్ల అప్పు లెక్కల్లో వద్దు, 105 యంగ్ ఇండియా బడులు కడతాం, 2.70 లక్షల మందికి కార్పొరేట్ స్థాయి విద్య నిధుల సమీకరణకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, FRBM నుంచి మినహాయింపు ఇవ్వండి అని అయితే. గ్రూప్ 1 ఫలితాలు రద్దు, కొత్త దళపతి తిరుపతి, LRS జారీకి 4.50 లక్షల లంచం, ఏసీబీకి చిక్కినటువంటి నార్సింగ్ టౌన్ ప్లానింగ్ అధికారిని 4 లక్షలు తీసుకుంటూ పట్టుబడినటువంటి మణిహారిక. ఇక కూలిన మంచి ఏసీబీ మాత్రం తన పని తాను చేసుకోబోతుంది. గతంలో లేనటువంటి విధంగా గతంలో ఇప్పుడైతే ప్రతి గంటకో 2 గంటలకు ఒకసారో అవినీతి నిరోధక శాఖ వలలో అనీషా వలలో పట్టుబడుతున్నటువంటి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి. ఇప్పుడు వాళ్ళ అంతం తీసుకున్నటువంటి వారికి కూడా ఎంతో కొంత భయం అవుతుందన్నమాట, ఎక్కడ దొరికిపోతామని. ఆయన అయితే చాలా వరకు అయితే మార్పు వస్తుంది. ఇంకా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని లంచం అనేది లేకుండా తీసినప్పుడే మన దేశమైన మన రాష్ట్రమైన మనమైన బాగుపడతాం మిత్రులారా. ఇక పాత స్టాక్పై కొత్త ధరలతో స్టిక్కర్లు, జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం ప్రజలకు అందేలా కేంద్రం చర్యలు, మారిన పన్నుతో కొత్త ఎంఆర్పీ అని అయితే ఇచ్చారు మిత్రులారు. గ్రామాల్లోనే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు అని అయితే ఆంధ్రజ్యోతిలో. ఇక ఆంధ్రప్రభలో చూసుకున్నట్లయితే యంగ్ ఇండియా స్కూళ్ళకు సాయం చేయడానికి అయితే 30,000 కోట్లు కావాలని అయితే కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్గా తెలుగు బిడ్డ రిటైర్డ్ ఐఏఎస్ ఇంజేటి శ్రీనివాస్ నియామకం. ఇందిరమ్మ ఇండ్లకు కేంద్రం చేయూత, త్వరలో పట్టణాల్లోనూ సొంతింటి కల సహకారం, పీఎం ఆవాస యోజనకు తోడుగా స్వచ్ఛ భారత్ నిధులు. ఇక తుపాకులగూడెం బ్యారేజీపై ముందడుగు. 23న ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం. నేడు ఛత్తీస్గఢ్కు మంత్రి ఉత్తమ్ ఎన్ఓసీ గురించి సీఎం విష్ణుదేవ్ సాయితో భేటీ. మిషన్ భగీరథ సంపులో పడి 3 కార్మికులు మృతి, మరొకరి పరిస్థితి విషం, ఒకరి కోసం ఒకరు ఇలా 4 దిగారు, ఆక్సిజన్ అందక 3 దుర్మరణం. విషాదకరమైనటువంటి ఘటన మిత్రులారా. ఇక అన్ని వార్తాపత్రికల్లో కొత్త ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక మన తెలంగాణలో చూసుకున్నట్లయితే రివాల్యుయేషన్ కుదరకపోతే మళ్ళీ పరీక్ష, మంటల్లో నేపాల్, ఖతార్పై దాడులు, బంగారం రికార్డు, ఒకే రోజు ఏకంగా 5,080 పెంపు, తులం ధర 1,12,750కి చేరిక. పాత సరుకులపై కొత్త ధరలు, జూబ్లీహిల్స్ అభ్యర్థిగా దానం నాగేంద్రన్ అయితే కాంగ్రెస్ అధిష్టానం పరిశీలనలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే పేరు. ఫిరాయింపు అంశం నుంచి గట్టెక్కించడం, స్థానిక ఎన్నికల ముందు విజయం సాధించి రాష్ట్రంలో సానుకూలత ఉందని చాటుకునేటువంటి దిమ్ముకు వ్యూహం. ఈనాడులోకి వెళ్దాం. ఈనాడులో చూసుకున్నట్లయితే సేమ్ అయిపోయేటువంటి వార్తలు. ఫార్ములా ఈ రేస్లో క్విడ్ ప్రోకో, ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణ, గ్రూప్ 1 ఫలితాలు ర్యాంకులు రద్దు, మెయిన్స్ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయండి, నేపాల్లో కల్లోలం, నేతల అవినీతిపై బగ్గుమన్న యువతరం, పసిడి 10 గ్రాముల ధర 1.13 లక్షలని అయితే ఇచ్చారు మిత్రులారా. అసలు నేపాల్లో జరిగినటువంటి ఘటన గురించి చూద్దాం ఒకసారి. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జనరేషన్ జెడ్ ప్రచారం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సాకుతో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించింది. దీంతో యువతరం బగ్గుమంది. సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో 19 మంది మరణించారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో దిగొచ్చినటువంటి ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయినా యువత శాంతించలేదు. మంగళవారం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. అవినీతి నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ఫ్యూ ఉన్నా లెక్క చేయకుండా కాలంకి, బనేశ్వర్, చపగాన్, దెకోలలో ఆందోళనకు దిగారు. రాజధానిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలలోకి చొచ్చుకెళ్లారు. విధ్వంసం సృష్టించారు.
వందల మంది ఆందోళనకారులు ప్రధాని ఓలీ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. కాల్పుల్లో 19 మంది మృతికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సైన్యం సూచన మేరకు వెంటనే ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడితో ఆగని నిరసనకారులు పార్లమెంటుపై దాడి చేసి నిప్పంటించారు. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఇంటిపై దాడి చేశారు. అంతకుముందు ప్రధానికి చెందినటువంటి బాల్కోట్లోని ఇంటికి నిప్పు పెట్టారు. మాజీ ప్రధాని పుష్పకుమార్ దహాల్తో పాటు కమ్యూనికేషన్ శాఖ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్, మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్ ఇళ్లపై దాడి చేశారని అయితే మొత్తానికైతే నేపాల్లో కల్లోలం, అదేవిధంగా భారత్ అప్రమత్తమైనట్లు నేపాల్లో ఆందోళన నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అక్కడ భారతీయుల కోసం అత్యవసర కాంటాక్ట్ నెంబర్లు ఏర్పాటు చేసిన అత్యవసర పరిస్థితి ఎదురైతే భారత ఎంబసీలోని నంబర్లకు సంప్రదించాలని సూచించింది. భారతీయులు ఎవరు నేపాల్కు వెళ్ళొద్దని అడ్వైజరీ జారీ చేసిందని అయితే ఇచ్చారు. మిత్రులారా, పాఠశాలలో కూడా 21 నుంచి దసరా సెలవులను అయితే మిత్రులారా వివిధ వార్తాపత్రికల్లోని మెయిన్ హెడ్లైన్ చదివేటువంటి ప్రయత్నం.